హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మైసూర్ ప్యాలెస్ దగ్గర వచ్చాము. అదొకటి ఆ రోడ్ సైడ్లో ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు చూపెడతాం. చూడండి, ఇది మైసూర్ ప్యాలెస్ వల్ల స్తంభం అంటే కొన్ని పురాణాలు ఏదో చెప్తాయి, అవి నాకు కూడా తెలియదు. ఇది ఎంట్రీ గేట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళడానికి. నేను మా ఫ్రెండ్స్ మేము మైసూర్ ప్యాలెస్ చూడడానికి వచ్చాము మేడం. ఈ వీడియో ద్వారా మీకు మైసూర్ ప్యాలెస్ లోపల బయట అన్నీ చూపెడతా ఎలా ఉందో. ఎంట్రీ ఫీజు వచ్చేసి ఎల్డర్కేమో 140 రూపీస్, అడల్ట్కేమో 140 రూపీస్, చిల్డ్రన్స్కేమో 60 రూపీస్. అండ్ వెహికల్ యొక్క ఛార్జెస్ కూడా చూపెట్టా ఇప్పుడే. ఇది ఎంట్రీ గేట్. ఎంట్రీ గేట్ ఎంటర్ అయిన తర్వాత ఇది వ్యూ, మైసూర్ ప్యాలెస్ యొక్క వ్యూ. చూడండి ఎలా ఉందో. అందరు స్టూడెంట్స్, కాలేజ్ అందరు చాలామంది వచ్చారు ఇలా చూడడానికి. ఎన్నో రాజ్యాల నుంచి అలానే ఉంది. చాలా పెద్ద చరిత్ర ఉంది మైసూర్ ప్యాలెస్ ఒక. చాలా నీట్గా ఉంది. ఎక్కడ చూడండి డస్ట్బిన్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ తిని చాక్లెట్స్ కవర్ కూడా పడేయడం అలా ఏముండదు. సిస్టమేటిక్గానే ఉంటుంది మైసూర్లో. చూడండి, ఇక్కడ ఇటు ఒక టెంపుల్ ఉంటుంది. ఈ మైసూర్ ప్యాలెస్లో చాలా టెంపుల్స్ మనకి ఉంటాయి. చూడండి, ఇతను మా ఫ్రెండ్స్. ఇది చూడండి, అదే మనం ఇప్పుడు టెంపుల్ దగ్గర పోతాం కానీ లోపల పోము. చూడండి విజువల్ ఒకసారి మైసూర్ ప్యాలెస్ని చూడండి. స్టూడెంట్స్ చాలామంది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 10కి ఓపెన్ అవుతుంది మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ. ఇది టెంపుల్. ఇసుంటే టెంపుల్ ఒక 5-6 టెంపుల్స్ ఉంటాయి. ఇది ఎగ్జిస్ట్ కూడా అనొచ్చు, కానీ యాక్చువల్గా ఇది క్లోజ్ అయి ఉంది, ఎవరు ఎగ్జిట్ అవుతలేరు. ఇది టెంపుల్. మనం పోయి చూద్దాం ఏ టెంపుల్ లోపల పోయి. ఈ టెంపుల్ ఒక 5-6 టెంపుల్స్ ఉంటాయి. స్లిప్పర్ తీస్తున్నాయి గైస్. లోపల పోదాం ఎలా ఉంటుందో టెంపుల్. చూడండి, ఇప్పుడు ప్యాలెస్ లోపల ఎంట్రీ అయ్యాం. ఇది గైడ్ బుక్ ఇక్కడ దొరుకుతుంది మనకి. అవసరం ఉంటే ఆ గైడ్ బుక్ తీసుకొని పోవచ్చు మనం. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకున్నది ప్లస్ అవన్నీ ఇక్కడ చూపెడితే మెయిన్ దగ్గర పోవచ్చు మనం. చూడండి, చాలామంది మార్నింగ్ చాలామంది. చూడండి, ఆల్రెడీ ఆ క్యూలో చాలామంది ఉన్నారని నెక్స్ట్ లైన్లో రమ్మని చెప్పింది. ఇక్కడ టికెట్ ఇవ్వాలి. యాక్చువల్గా ఏదైతే మనం ఎంట్రీ అప్పుడు తీసుకున్నది ఆ టికెట్ ఇస్తే అప్పుడు అలో చేస్తుంది లోపల. చూడండి, పురాణ బుల్లెట్స్ అవన్నీ దీనిలోనే ఉంచుకునే వాళ్ళట. చూడండి, ఇప్పుడు దాకా అలానే ఉన్నారు వీళ్ళు, అలానే మెయింటైన్ చేసి ఉంచిల్లన్నట్టు. చూడండి, ఇది మైసూర్ ప్యాలెస్ లోపల ఎంట్రీ. చూడండి ఎంత బాగుంది. అన్నీ పురాణం ఎలా కట్టిందో అలానే ఉంది. ఏ చేంజెస్ ఏం చేయలేదు, జస్ట్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు రోజు నీట్గా అవి ఉండడానికి. ఇది చూడొచ్చు వాళ్ళ. చూడండి, ఇవన్నీ మంచి పురాణాలు ఉన్న వాళ్ళ వస్తువులన్నీ ఒక చోటు పెట్టారు ఇక్కడ చాలా ఫారినర్స్ కూడా చాలామంది అవుపిస్తారు మనకి. చూడడానికి చాలామంది వస్తారు వేరే కంట్రీస్ వాళ్ళు. చూడండి, ఫారినర్స్ వాళ్ళు. ఇది లోపల అరౌండ్ 4-5 అవర్స్ పట్టింది తిరగడానికి. వీళ్ళు పెయింటింగ్ పురాణాలు అప్పుడు కట్టినప్పుడు ఎలా వాళ్ళు రూల్ చేశారు, ఎలా ఉండేవాళ్ళు అవన్నీ ఒక పెయింటింగ్ ద్వారా వాళ్ళు ప్యాలెస్ లోపల అలా ఉంది. చూడొచ్చు మీరు, వాళ్ళు సైనికులు, గుర్రాలు, ప్రజలు చూడొచ్చు మీరు దీని ద్వారా. ఇది వాళ్ళ పురాణాలు ఎలా రూల్ చేశారో, ఎలా మిలిటరీ వాళ్ళ సైన్యాలు ఎలా ఉన్నారు, ఏనుగుతో ఎలా అసలు వాళ్ళు ఉండేవాళ్ళు అవన్నీ చిత్రం ద్వారా మనకి తెలుస్తుంది. చూడండి, గుర్రాలు చాలా ఇప్పటికి కూడా గుర్రాలకి ఏనుగులకి వాటికి వాళ్ళ రూమ్స్ అనేవి ఇప్పుడు కూడా ఉన్నాయి. వీలైతే ఈ వీడియోలో చూడగలుగుతా. చూడొచ్చు చాలా ఎలా ఉందో. ఆ కాలంలో ఎలా కట్టారో మనకు కూడా తెలియదు. చాలా బాగుంది.
మా ఫ్రెండ్కి కూడా చాలా బాగా అనిపిస్తుందట. ఎప్పుడు అతను ఎక్కడ రాలేదు. ఫస్ట్ టైం మైసూర్ ప్యాలెస్ పోదామంటే ఓకే పోదాండి అని వచ్చాం. కానీ వర్త్ 140 రూపీస్ అయినా దీనిలో వర్త్ అయింది. చాలా బాగుంది. ఇలా ఉండేవారా పురాణంలో అలా చైర్ రూమ్స్. ఇవి రాజుల నుంచి ఏవైతే చైర్స్ ఉన్నాయో అవి అలాగనే ఉంచారు వాళ్ళు. చూడొచ్చు, మొత్తం వెండితోనే చేసిన చైర్స్ అవి చూడొచ్చు మీరు. ఇది రాజుగారి కూర్చొనే చైరు, అదేమో రాణిగారు కూర్చొనే చైరు. పురాణం ఎలా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగనే ఉంది. ఏ చేంజెస్ ఏం చేయలేదు. ఇక్కడ రాజసభ అందరూ అతిథులు అందరూ ఈ సైడ్స్కి కూర్చుంటారు. అక్కడ ఖాళీ ప్లేస్ అవుపించిన దగ్గర ప్రజలు వాళ్ళందరూ. ఇక మైసూర్ ప్యాలెస్ ఒక టూర్ అమలా చూద్దాం. థ్యాంక్స్, బాయ్.